రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం ఆందోళనకరమన్నారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 100 రోజులు గడిచినా కేవలం 17% పొగాకు మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. ధరలు ఘోరంగా పడిపోయాయని 50%కి పైగా బేళ్లను తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో జగన్ మార్క్ ఫెడ్ ద్వారా 200 కోట్లతో రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే 1000 కోట్ల ప్రత్యేక నిధులతో పొగాకును కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని విక్రమ్ రెడ్డి హెచ్చరించారు. ఈవెన్ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలన్నా సార్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ టొబాకో త్రూ హార్మోజ్ వెళ్ళాలి. ఈ సంవత్సరం మేజర్ కాన్సెప్ట్ అని ట్రేడ్ చెప్తున్నారు. మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశం పొగాకు పంటలో 2వ స్థానాన్ని తీసుకొచ్చారు. అంటే మీ కష్టంతో ఈ విధంగా మన భారతదేశాన్ని 2వ స్థానంగా తీసుకొచ్చారు. అంత ఆదాయం ఇచ్చారు. కానీ మీ పరిస్థితి చూస్తే మాత్రం దీనికన్నా బాధాకరం అనేది ఇంకోటి లేదు. గత 5 సంవత్సరాల్లో మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నాకు తెలిసి 280 రూపాయలు తగ్గలేదు, 320 రూపాయల దాకా చేరింది. ఒక సంవత్సరంలో అయితే రికార్డు స్థాపించింది 450 రూపాయలు దాకా తీసుకుంది. కోవిడ్ అనే టైంలో ప్రపంచం మొత్తం ఆగిపోయి ఉంది. అసలు కొనుగోలు అనేది అమ్మడాలు అనేది ఏమి లేకుండా పోయినప్పుడు ఆయన మళ్ళీ దిగి మార్కెట్ ద్వారా రైతులందరికీ నష్టం జరగకూడదని చెప్పేసి దాదాపు ఈ ప్రాంతానికి 200 కోట్ల రూపాయలు కేటాయి. రైతు నష్టపోకూడదు. ఏమైనా కానీ ప్రభుత్వం ఉండేది దేనికి? ప్రజలకే కదా. ప్రజలు బాగుంటే కదా రాష్ట్రం బాగుంటుంది. ఈ పంట దాదాపు మన దేశాన్ని ప్రపంచంలోనే 2వ స్థానం తీసుకొచ్చిన పంటని, దాని పండించే రైతులని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి బాధ్యత కూడా ఉందా లేదా అని అడుగుతుంది. అట్లాంటిది మీరందరూ మన సీఎం గారి దగ్గర పోతే గౌరవ సీఎం గారు 3 మీటింగ్లు పెట్టారు. ఆ వింత పరిస్థితి ఏంటంటే ప్రతిసారి మీటింగ్ పెట్టి రేటు తగ్గించారు. మొత్తం ప్రపంచంలోనే